రైతులు యూరియా వినియోగాన్ని తగ్గించి నానో ఎరువులు వినియోగించాలని ఇఫ్కో డైరెక్టర్ గంగారెడ్డి సూచించారు. రైతు సంక్షేమానికి ఇఫ్కో సంస్థ ప్రాధాన్యత ఇస్తుందని, ఇది పూర్తిగా రైతులకు సంబంధించిన సంస్థ అని ఆయన తెలిపారు. రైతులు ఎరువుల వినియోగాన్ని తగ్గిస్తే మంచి దిగుబడులు సాధించవచ్చని చెప్పారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం ఎల్లమ్మజాలు గ్రామంలో ఇఫ్కో ఎరువుల వినియోగంపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇఫ్కో డైరెక్టర్ గంగారెడ్డి పాల్గొని మాట్లాడారు. రైతులు యూరియాను అధిక మోతాదులో వాడడం వల్ల భూసారం తగ్గి పంట దిగుబడులు దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో సుమారు 5,000 మంది రైతులు నానో యూరియా వినియోగిస్తున్నారని తెలిపారు. నానో యూరియా వాడడం వల్ల భూసారం దెబ్బతినకుండా కాపాడుకోవచ్చని, పంటలకు అవసరమైన పోషకాలు సమర్థవంతంగా అందుతాయని పేర్కొన్నారు. రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సేవ చేయడానికి సంస్థ సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు, డైరెక్టర్లు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు భూమిరెడ్డి, బ్రాంచ్ మేనేజర్ చంద్రబాబు నాయుడు, చైర్మన్ వెంకటరెడ్డి, సర్పంచులు రేఖా, సంతోష్ కుమార్, वासुदेवाचारी తదితరులు పాల్గొన్నారు. गांव में आकर के मुझे बहुत अच्छा लगा। यहाँ के किसानों ने एक अभूतपूर्व कार्य किया है, जिसमें प्रदूषण मुक्त खेती जो इन लोगों ने सुनिश्चित की है, उसके लिए मैं सभी अपने ग्रामवासियों का, यहाँ के सरपंच मैडम रेखा जी का और यहाँ के जो जिला कृषि अधिकारी, जो सहकारिता के अधिकारी, जो और भी हमारे साइंटिस्ट यहाँ पे आए हैं, जो महिला शक्ति यहाँ पे आई है, 4 अधिकारी आए हैं, उन सभी को मैं बहुत बहुत बधाई देता हूँ। और अपने जो स्टेट मैनेजर हैं श्री कृपा शंकर जी और चंद्र बाबू जो यहाँ हमारा फील्ड अफसर है, उन लोगों का भी विशेष सराहनीय प्रयास है कि आप सोच सकते हैं इस गांव में उर्वरक की खपत को अभी आधी कर दिया है और कुछ किसान यहाँ ఈ గ్రామ రైతులంతా కూడా మూకుమ్మడిగా మా ఇఫ్కో కంపెనీకి సంబంధించినటువంటి నానో ప్రొడక్ట్ను వాడుతున్నారు. కాబట్టి వారిని అభినందించడానికి, వారు చేస్తున్న కృషిని పోడడానికి మేము రావడం జరిగింది. ఇఫ్కో అంటే ఈ సందర్భంగా నేను ఈ ప్రాంత రైతాంగానికి తెలియజేస్తున్న ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్ కోఆపరేటివ్ అన్నమాట. ఇది గవర్నమెంట్ పూర్తి భాగస్వామ్యం లేదు. ఆ రోజుల్లో దాదాపు 1963 సంవత్సరంలో మొట్టమొదటిగా ఈ ఇఫ్కో కంపెనీ నెలకొల్పడం జరిగింది. అప్పుడు దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాల్లో ఉన్న కోఆపరేటివ్ సంస్థల భాగస్వామ్యంతో దాదాపు 50% మన రైతుల భాగస్వామ్యం, మిగతాది భారత ప్రభుత్వ భాగస్వామ్యంతో నెలకొల్పబడ్డది. కాబట్టి ఈ ఇఫ్కో ఉత్పత్తులను ముఖ్యంగా ఈ సందర్భంగా నేను చేస్తున్న రసాయన ఎరువులను వాడకాన్ని తగ్గించండి. మన కొన్ని వేల సంవత్సరాలుగా ఈ భూములలో మన పూర్వీకులు పంటలు పండిస్తూ చివరికి మన చేతికి అప్పచెప్పడం జరిగింది. ఒక మంచి ఆరోగ్య స్థాయిలో ఆ భూములను మనకు అప్పచెప్పడం జరిగింది. దాన్ని మనం చెడగొట్టద్దని ఈ సందర్భంగా మీ ద్వారా నేను రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాను.